మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కేంద్రంలోని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటరాజ్ సోమవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయంలో ఆగంతక దుండగులు ప్రెస్ క్లబ్ లో ప్రవేశించి అతనిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ మరియు ఈ సంఘటన జరిగి 3 రోజులు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు ఆ ఆగంతక దుండగులను అరెస్టు చేయకపోవడానికి నిరసనగా ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ స్థానిక పట్టణంలోని బస్టాండ్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు। ఈ ర్యాలీలో జర్నలిస్టులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం, దాని అనుబంధ సంఘాలు, గిరిజన సంఘాల కార్మిక, కర్షక సంఘాలు నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు। జర్నలిస్టు వెంకటరాజ్ కి న్యాయం జరిగే వరకు మీరు చేసే పోరాటంలో మేము మీకు తోడుంటామని అన్నారు। అనంతరం ఏడీజేఎస్ జాతీయ అధ్యక్షులు తాడెం రాజ్ ప్రకాష్ మాట్లాడుతూ దాడి జరిగి 2 రోజులు గడిచినప్పటికీ దుండగులను గుర్తించకపోవటం చాలా దారుణమని అన్నారు। న్యాయం జరగని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు। రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంకటరాజ్ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాలతో పాటుగా నియోజకవర్గ కేంద్రాలలో కూడా రిలే నిరాహార దీక్షలను చేస్తామని అన్నారు। జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు। జర్నలిస్టు వెంకటరాజంపై జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది। ఏదైతే అన్యాయాలను వెలుగు తీసుకెళ్ళేటువంటి సందర్భం లోపల అనేకమైనటువంటి వార్తలు రాసేటువంటి సమాజం లోపల ఈ యొక్క పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే ఉన్నారో ప్రోత్సహిస్తూ ఉన్నారో దీనికి ఇది తీవ్రంగా సిగ్గపడాల్సినటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా। ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, ఏదైతే మొన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఉన్నదో దాన్ని నిష్పాక్షికంగా విచారణ జరిపించి బాధ్యులందరి మీద కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది। కేవలం పత్రికల ద్వారా మేము దాడి చేయలేదు, మేము కొట్టింది మేము కాదు, అసత్య ప్రచారాలు చేస్తారని ఖండనలు ఇచ్చుడు, పేపర్ ప్రకటనలు ఇచ్చుడు కాదు। మీకు చిత్తశుద్ధి ఉంటే సిఐడి తోటి విచారణ జరిపించి రాత్రి జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉన్నది, ఎవరు కొట్టిండ్రు, ఎవరు దాడి చేసిండ్రు, ఎటు పారిపోయిండ్రు, వాళ్ళందరికీ ఎవరు షెల్టర్ ఇచ్చిండ్రు అనేటువంటి పూర్తి అంశాల మీద ఈ ప్రభుత్వం విచారణ జరిపించాలి। పోలీసులు కూడా నిష్పాక్షికంగా విచారణ జరిపించి బాధ్యులందరి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది। భారత్ మాతాకి జై। మొన్న రాత్రి ప్రజాజ్యోతి విలేకరైనటువంటి వెంకటరాజంపై దాడి చేసి ఇష్టం వచ్చినట్టు మరి భౌతిక దాడికి పాల్గొని రక్తపాతం జరిగే విధంగా మరి వెంకటరాజం మీద దాడి చేసినటువంటి దుండగులని మరి వాళ్ళ అరెస్టు చేయాలి, వారికి కఠినమైన శిక్ష చేసి వారిని వెంకటరాజం తరఫున వారికి న్యాయం చేయాలని చెప్పేసి అని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పూర్తిగా ఖండిస్తున్నది। ఎందుకంటే వాస్తవాలను వెలువదీయాలని చెప్పేసి అని అక్కడ జరిగిన అక్రమాలు ఏమున్నాయి, దానికి ఎవరున్నారు, దాని వెనుక ఎవరున్నారు, ముందట ఎవరున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని ప్రజలకు చేరవేసే విషయం లోపల ఇవాళ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిజాన్ని మరి రాసినటువంటి వార్తల్ని కుట్రతోటి మరి వెంకటరాజం మీద కక్ష కట్టి గుండగాళ్ళకు డబ్బులు ఇచ్చి పెట్టి మరి వాళ్ళతో భౌతిక దాడులు చేపించినటువంటి మరి ఎవరున్నా ఇంకా ఎంతవరన్నా కానీ మరి వాళ్ళు శిక్ష పడే విధంగా మరి వాళ్ళు చేయాలని చెప్పేసి అదేవిధంగా చెన్నూరు పోలీస్ శాఖ వారికి కూడా మేము మరి గడిచిన 3 రోజులు అవుతుంది ఇప్పటి వరకు దీని మీద పూర్తిగా మరి తీసుకుంటుంది కానీ ఇతరత్ర ఆధారాలతో మీకున్నటువంటి సాంకేతిక పరికరాలతో మరి వాళ్ళ అటువంటి వెంకటరాజు మీద దాడి చేసిన వారిని వెంబడే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు। జై తెలంగాణ।
నిలబడి వాస్తవాలను వెతికి తీసి అక్రమార్కుల గుండెల్లో గుణపం దించే విధంగా కళాన్ని గన్నుగా మార్చి ప్రజలను చైతన్యం చేస్తూ వార్తలు రాసినటువంటి వాస్తవాలను వెతికి తీసి వార్త రూపంలో రాసినటువంటి జర్నలిస్టు సోదరుడు వెంకటరాజుపై దాడిని ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనునిత్యం ఎక్కడో ఒక చోట జర్నలిస్టులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటిని ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వారికి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు మనం వెంకటరాజుకు న్యాయం జరిగే వరకు మా యూనియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున పోరాటాలు చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు చెన్నూరులో చేసినటువంటి ర్యాలీ కానీ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కానీ ఇది ఆరంభం మాత్రమే. రేపు వెంకటరాజుకు న్యాయం